హలో అన్న, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి. నేను కేఎల్ యూనివర్సిటీ నుంచి వస్తున్నా అన్న. సో మేము ఒక యాప్ రివ్యూ గురించి అడుగుదామని టూరిస్ట్ ని ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం. సో మీరు ఎక్కువగా టూరిస్ట్ లొకేషన్స్ కి వెళ్తా ఉంటారా? ట్రావెల్ చేస్తూ ఉంటాం. సో మీకు అక్కడ ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేస్తూ ఉంటారు? జనరల్ గా మనం ట్రావెల్ చేసినప్పుడు ఎక్కువ ఏ ప్లేసెస్ ని విజిట్ అవ్వాలో మనకు తెలీదు. మనం లోకల్స్ కాదు కాబట్టి ఏ ప్లేసెస్ విజిట్ కావాలో తెలీదు. అందుకు మనం ఎక్కడెక్కడ విజిట్ అవ్వగలం, అది కాకుండా రూట్ మ్యాప్ తెలియాలి. ఫస్ట్ ఎక్కడ, సెకండ్ ఎక్కడ, సో దట్ మనం వెళ్ళిన రూట్ ఈజీగా వెళ్ళిపోవాలి, మళ్ళీ ఈజీగా మనం రిటర్న్ బ్యాక్ అవ్వాలి. ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మీరు ఏమైనా యాప్స్ అలా యూజ్ చేస్తూ ఉంటారా? నేను జనరల్ గా గూగుల్ మ్యాప్స్ లోనే లేదంటే గూగుల్లో సెర్చ్ చేస్తాను ప్లేసెస్. ఇప్పుడు క్యాబ్స్ కానీ అలా బుక్ చేసుకోవడం కానీ వాటికి సెపరేట్ యాప్స్ యూజ్ చేస్తూ ఉంటారు. క్యాబ్స్ కార్డులకి ఇంకా యూబర్ అయి వాడతాము. కొన్ని ప్లేసెస్ లో యూబర్ అయి పనిచేయవు కూడా. సో ఇప్పుడు మీరు దిగ్గగానే రైల్వే స్టేషన్ దగ్గర దిగినా, ఎయిర్పోర్ట్స్ లో దిగినా ఇమీడియట్ గా హోటల్స్ కానీ స్టేస్ కానీ దొరుకుతా ఉంటాయి, క్యాబ్స్ కానీ అలాగా? అంటే జనరల్ గా మనం వచ్చిన టైమింగ్ బట్టి ఉంటుంది. మనం పీక్ అవర్స్, పీక్ డేస్ లో వచ్చినాం అనుకో, వీకెండ్స్ లాగా అకామిడేషన్ చాలా కష్టం అవుతుంది. అది వీక్ డేస్ లో అంటే కొంచెం మేనేజ్ చేసుకోగలము. మనకు తెలిసి ఉండాలి కొంచెం లొకేషన్స్. ఇప్పుడు అలాగే బడ్జెట్స్ కూడా, అంటే ఇంత బడ్జెట్ అని పెట్టుకొని వస్తాము కదా, సో మీకు అలాగా బడ్జెట్ ప్లానర్స్ పెట్టుకొని మేము ఇంత బడ్జెట్ లో ఇంత మెంబర్స్ వస్తాము అని అలా ఇన్వాల్వ్ చేస్తే ఎలా ఉంటుంది అంటారు? జనరల్ గా బడ్జెట్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ట్రావెలింగ్. మనం ఎప్పుడైతే బడ్జెట్ ట్రావెలింగ్ చేస్తున్నామో ఆ ప్లానింగ్ అనేది ఉండాలి. అంటే అకామిడేషన్ కి ఎంత, ఫుడ్ కి ఎంత, ట్రావెల్ కి ఎంత, ఈ ఎక్స్పెన్సెస్ అనేది మనం కరెక్ట్ గా ఏమంటాం ఎస్టిమేట్ చేసుకోగలిగితే చాలా బెటర్. అవును. అలాగే ఇప్పుడు టూరిస్ట్ లొకేషన్స్ కి వెళ్తారు, కొన్నిసార్లు మిస్ అవుతా ఉంటారు స్పాట్స్, ఎందుకంటే అక్కడ క్లోజ్ అయిపోతా ఉంటాయి కదా. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తున్నారా? అదే జనరల్ గా నేను చెప్పేది ఏంటంటే, మనం తిరిగేటప్పుడు మనకు ఆ ప్లేసెస్ గురించి తెలియనప్పుడు అది ఎప్పుడు విజిట్ అవ్వాలి, ఏ టైంలో, ఆ పీక్ అవర్స్ ఏంటి, లీజర్ అవర్స్ ఏంటి, లేదంటే ఎప్పుడు క్లోజ్ అవుతుంది, అవి తెలియదు కాబట్టి చాలా ఇబ్బంది పడతాం. వేరే స్టేట్స్ కి వెళ్ళినప్పుడు కానీ లాంగ్వేజ్ బ్యారియర్స్ కానీ అలా ఏమైనా ఫీల్ అయ్యారా? జనరల్ గా మనం ఇండియాలో ఉన్నప్పుడు లాంగ్వేజ్ బ్యారియర్స్ అంటే హిందీతో మేనేజ్ చేయగలుగుతాము. కానీ కొన్ని స్టేట్స్ లైక్ తమిళనాడు అటు వెళ్ళినప్పుడు వాళ్ళకి హిందీ రాదు ఎక్కువ. సో మీరు అప్పుడు గూగుల్ ట్రాన్స్లేటర్స్ అలా యూస్ ట్రాన్స్లేటర్స్ వాడతాము, లేదంటే మనం కష్టపడాలి వాళ్ళ దగ్గర కమ్యూనికేట్ అవ్వాలి. సో ఇప్పుడు ఇవన్నీ ఒక యాప్ లో పెడితే ఎలా ఉంటారంటారు ఐడియా? ఇవన్నీ ఒక యాప్ లో ఉంటే వండర్ఫుల్ ఉంటుంది. అది బడ్జెట్ ప్లానింగ్ కి కానీ, ఇవన్నీ ట్రిప్స్ ప్లాన్ చేయడం, లేదంటే మనం లాంగ్వేజ్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అన్న.